చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావభావం యుక్తంగా ఉండాలి, విహారం యుక్తంగా ఉండాలి, చేష్ట యుక్తంగా ఉండాలి, స్వప్నం యుక్తంగా ఉండాలి, అవబోధ కూడా యుక్తంగా ఉండాలి. ఈ రోజు ఈ టాపిక్ గురించి మనం చెప్తున్నాం, యుక్త యోగము. ఈ రోజు టాపిక్ హెడ్లైన్ ఏంటంటే యుక్త యోగము. దీనికి ఆధారం ఏమిటంటే భగవద్గీతలోని శ్లోకము, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దుఃఖః అంటే దుఃఖం హరింపబడుతుంది. దుఃఖము, అందరిలో దుఃఖంలో ఉన్నారు. బుద్ధుడు చూశాడనమాట, ఎక్కడ చూసినా దుఃఖం ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ నోబెల్ ట్రూత్. ఎక్కడ చూసినా దుఃఖం ఎందుకు ఉంది అంటే అందరూ అయుక్తంలో ఉన్నారు, ఇంప్రాపర్ లో ఉన్నారు. ఒకటి ఎక్కువ చేస్తారు, ఒకటి తక్కువ చేస్తారు. రామచంద్ర, అన్ని సరైన మోతాదులో ఉండాలి, సరైన క్వాంటిటీలో ఉండాలి, సరైన క్వాలిటీలో ఉండాలి. యుక్తము, ప్రాపర్ థింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ టూ థింగ్స్, క్వాంటిటీ, రైట్ క్వాంటిటీ అండ్ రైట్ క్వాలిటీ. క్వాలిటీ సరిగా ఉండాలి, క్వాంటిటీ సరిగా ఉండాలి. ఫుడ్లో క్వాంటిటీ సరిగా ఉండాలి, క్వాలిటీ సరిగ్గా ఉండాలి. యుక్త ఆహార అంటే ఏంటి? నువ్వు ఎంత తింటావంటే నీకు ఎంత అవసరమో అంతే తినాలి. నీకు 20% ఆకలి ఉంటే 20% తినాలి, 30% తినకూడదు, 10% తినకూడదు. ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. క్వాంటిటీ. తర్వాత రైట్ క్వాలిటీ. పెట్రోల్ ఇంజన్ లో డీజిల్ వేయకూడదు, డీజిల్ ఇంజన్ లో కిరోసిన్ వేయకూడదు. పని చేస్తుంది కిరోసిన్ చేసినా, కానీ వేయకూడదు. ఇక్కడ మాంసం వేసినా పని చేస్తుంది, కానీ ఇక్కడ మాంసం వేయకూడదు, ఇక్కడ శాకాహారం వేయాలి. దట్ ఈస్ ద క్వాలిటీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎక్కువ మసాలా వేయకూడదు, ఎక్కువ సాత్వికంగా ఉండాలి. గార్లిక్ వేయకూడదు. రైట్ క్వాలిటీ ఉంది, రైట్ క్వాంటిటీ ఉంది. ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దేర్ ఆర్ టూ థింగ్స్, రైట్ క్వాంటిటీ, రైట్ క్వాలిటీ. ఈ రెండు కలిపి యుక్తం అవుతుంది. సంస్కృతంలో యుక్తం అంటాం కదా, ఈ రెండు కలిపి రైట్ క్వాంటిటీ ప్లస్ రైట్ క్వాలిటీ, ఇది కూడా యుక్త. అది ఫార్ములా. రైట్ క్వాంటిటీ ప్లస్ రైట్ క్వాలిటీ ఇది కూడా యుక్త. యుక్త ఆహార అన్నాడు. అంటే భోజనం ఎంత చేయాలో అంత చేయాలి, ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి, ఏది తినాలో అదే తినాలి.